Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఎంపీ కేసినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి పైచేయి సాధించారు. తిరువూరు మెప్మా ఎన్నికల్లో విజయం సాధించారు డెక్కా నవ్య. మెప్మా టౌన్ లెవెల్ ఫెడరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ బలపరిచినటువంటి డెక్కా నవ్యకు కొలికపూడి మద్దతు ఇచ్చారు. సో కొలికపూడి ఇచ్చినటువంటి షాక్తో రగిలిపోతుంది ఎంపీ వర్గం. తీవ్ర ఉద్రిక్తతల నడుమ కొలికపూడి సపోర్ట్ చేసినటువంటి డెక్కా నవ్యకు ఓటేశారు 23 మంది సభ్యులు. సో ప్రజాస్వామ్యబద్ధంగా విజయం సాధించినట్లుగా ప్రకటించారు కొలికపూడి శ్రీనివాస్. మొత్తం మీద మాత్రం తిరువూరు రాజకీయం ఈరోజు రసవత్తరంగా మారినటువంటి పరిస్థితులు మనం చూసాం. కొలికపూడి వర్సెస్ కేసినేని చిన్నిగా మారినటువంటి పరిస్థితి. తాజాగా మెప్మా ఎన్నికల్లోనూ సో ఏదైతే కొలికపూడి మద్దతు ప్రకటించినటువంటి డెక్కా నవ్యకు 23 మంది సభ్యులు ఓటు వేశారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఎంపీ బలపరిచినటువంటి అభ్యర్థి ఓటమి పాలయ్యారు. కొలికపూడికి షాక్ ఇచ్చినట్లుగానే కొంతవరకు పూర్తి స్థాయిలో ఎంపీ వర్గం కూడా రగిలిపోతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. సో డెక్కా నవ్యకు కొలికపూడి ముందు నుంచి మద్దతు ఇవ్వడం, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆమెకు మెప్మా టౌన్ లెవెల్ ఫెడరేషన్ ఎన్నికల్లో పోటీకి సంబంధించి కొలికపూడి మద్దతు ఇవ్వడం, ఈ మొత్తం మాత్రం ఎంపీ వర్గం కూడా ఒక అభ్యర్థిని పోటీలో నిలపడం, చివరికి మెప్మా ఎన్నికల్లో డెక్కా నవ్య విజయం సాధించిన సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. మూడు మంది సభ్యుల్లో 26 మంది ఇక్కడికి వచ్చి 5-6 కిడ్నాప్ చేసి భయపెట్టినా సరే, లేదా ఇళ్లలో నుంచి బయటికి రాకుండా నిర్బంధించినా సరే, రౌడీ మూకలకు కూడా భయపడకుండా ఈరోజు ఇక్కడ దాకా వచ్చి బహిరంగంగా మా మెజారిటీ ఇదేం చూపిస్తున్నాం. మేము అడిగింది ఏంటంటే, తిరువూరు పట్టణ పేదరిక నిర్మూలన మెప్మాకు సంబంధించిన కొత్త కార్యవర్గానికి ఎన్నికలు జరిపించమని అడిగాం. ఆ ఎన్నికల విషయంలో అనేక అడ్డదారుల్లో ప్రయత్నం చేసి వాస్తవానికి నెల రోజుల నుంచి ఈ ఎన్నికకి సంబంధించి ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా కూడా నేనేం చెప్పానంటే, మీరు పెట్టుకొని మెజారిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారం ఒక కార్యవర్గాన్ని ఎన్నుకొని నా సహాయం ఏం కావాలో నాకు చెప్పండి, నేను చేస్తానన్నాను. దురదృష్టం, ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుపడ్డారు. ఈ రోజు ఉదయం కొంతమందిని కిడ్నాప్ చేశారు, కొంతమంది ఇళ్ల దగ్గరికి వెళ్లి ఇళ్ల నుంచి బయటికి రాకుండా భయభ్రాంతం చేశారు. అయినా సరే 1984లో ఎన్టీ రామారావు గారిని అప్రజాస్వామికంగా ముఖ్యమంత్రి పదవి నుంచి దించినప్పుడు మెజారిటీ ఎమ్మెల్యేలని తీసుకొని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ ముందు నిలబెట్టి వీళ్లు మా ఎమ్మెల్యేలను చూపించారు. అలాగే ఈ రోజు తిరువూరు పట్టణ పేదరిక నిర్మూలన కమిటీకి సంబంధించి 33 మందిలో 26-27 మంది ఈ రోజు మా దగ్గర ఉన్నారు. మేము ఎన్నికలు జరపమని అడుగుతున్నాం. ఎన్నికలు జరపమని అడిగితే దురదృష్టవశాత్తు పై నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల పీడీ గారు కూడా ఈరోజు 10 గంటలకు ఎన్నికలు అయితే ఎన్నికల సమయానికి ఆయన వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాడు. నేను పీడీ గారిని అడిగే ఫోన్ చేసి, సార్ మీరు ఉద్యోగం చేస్తున్నారా, రాజకీయాలు చేస్తున్నారా అని అడిగాను. దయచేసి ప్రభుత్వ ఉద్యోగులందరికీ, ప్రభుత్వ అధికారులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి రాజకీయ ఒత్తిళ్లకు లొంగి పనిచేయకండి. నేను 2 సంవత్సరాలుగా తిరువూరు నియోజకవర్గ పరిధిలో ఏ అధికారికైనా నేను ఫోన్ చేసి నిబంధనలకు విరుద్ధంగా ఏదన్నా పని చెప్పానా, లేదా చట్ట వ్యతిరేక కార్యక్రమం ఏదన్నా ఎవరన్నా చేస్తుంటే వాళ్ళకు మద్దతుగా మీకు ఎప్పుడైనా నేను ఫోన్ చేశానా?
కాబట్టి మెజారిటీ ప్రజాస్వామ్య పద్ధతిలో అందరినీ బయటికి తీసుకొచ్చి మెజారిటీని ప్రజలకు చూపిస్తున్నాం. తిరువూరు పట్టణ ప్రజలు చూస్తున్నారు, ఈరోజు ప్రపంచం మొత్తం చూస్తుంది. ప్రజాస్వామ్య బద్దంగా మెజారిటీ సభ్యుల నిర్ణయం ప్రకారం ఈరోజు ఈ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. దయచేసి పీడీ గారికి, మెప్మా అధికారులకి నేను మళ్ళీ తెలియజేస్తున్నాను, మీరు ఈ నిర్ణయాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల సమక్షంలో, మీడియా సమక్షంలో జరిగిన ఈ ఎన్నికల్ని మీరు ధృవీకరించండి. వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించుకోవటంలో రాజకీయాలకు అతీతంగా ఈ రోజు నుంచి అందరూ పనిచేయాలని జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, బీజేపీ రామచంద్ర గారు, అలాగనే పొల్లే శాంతి గారు, జనసేన నాయకులు శ్రీయూరు జయప్రకాష్ గారు, అలాగనే టీడీపీ స్థానిక శాసనసభ్యులుగా మేమందరం ఇది సమిష్టిగా 3 పార్టీల నిర్ణయం. దీన్ని ఎవరైనా స్వార్థ ప్రయోజనాల కోసం వ్యతిరేకిస్తే, ఈ సమిష్టి నిర్ణయాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరైనా సరే ప్రజా ఆదరణ ముందు, ప్రజా బలం ముందు, మెజార్టీ ముందు నిలబడలేరని తెలియజేస్తూ, భవిష్యత్తులో దయచేసి అభివృద్ధికి ఆటంకాలు కలిగించే చర్యలు ఎవరు చేపట్టొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు ఎన్నికైన కార్యవర్గానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, తిరువూరు పట్టణ పరిధిలో పేదరిక నిర్మూలన కోసం రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో